హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈరోజు ఫ్యామిలీతో కలిసి తిరుమలకి వెళ్తున్నాము. మీ అందరికీ తెలుసు కదా, మేము తిరుపతికి షిఫ్ట్ అయ్యామని చెప్పి. మేము తిరుపతికి రాకముందే తిరుమలకి దర్శనానికి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఎవరెవరు వెళ్తున్నాం ఏంటి అనేది వ్లాగ్ చూస్తూ ఉండండి. ఈరోజు రేపు అప్లోడ్ చేసే వ్లాగ్స్లో అయితే నేను అన్నీ కూడా డీటెయిల్స్ పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఘాట్ రోడ్లో మేము నైట్ స్టార్ట్ అయ్యాము. దీనికన్నా ముందు మేము తిరుచానూరు కూడా వెళ్ళాము. కాకపోతే అక్కడ వీడియో అయితే షూట్ చేయలేదు. ఫ్యామిలీ ట్రిప్ కదా, చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. అయితే ఈ ట్రిప్లో మొత్తం 25 మెంబర్స్ అయితే తిరుమలకి వెళ్తున్నాము. అయితే ఈ టికెట్స్ అన్నీ కూడా 3 months బ్యాకే బుక్ చేశారు. అందరికీ కూడా మా తోటి కోడల వాళ్ళే టికెట్స్ అయితే బుక్ చేశారనమాట. అయితే మేము ఒక 7 members మాత్రం ఇలా కార్లో అయితే వెళ్ళిపోతున్నాము. ట్రిప్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ వెళ్ళడము బాగా ఎంజాయ్ చేసాము. మాకు దర్శనం వచ్చేసరికి రేపు ఈవినింగ్ అనమాట. అయితే రేపు మార్నింగ్ కొంతమందికి దర్శనాలు అయితే ఉన్నాయి. అందుకని చెప్పేసి మేము ముందు రోజే స్టార్ట్ అయిపోయాము. తిరుమలకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రూమ్లో పడుకుని రేపు అయితే దర్శనాలకు అయితే వెళ్ళిపోతారు. ఎవరి స్లాట్ టైంని బట్టి వాళ్ళు. పైనుంచి కింద తిరుపతి వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ టైం కదా, మొత్తం లైట్స్ వెలుతురులో చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా వ్యూని ఎంజాయ్ చేస్తూ మాటలు చెప్పుకుంటూ కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా కొండపైకి అయితే వచ్చేసాము. రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా తిరుమలకి అయితే వస్తాము. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వచ్చి 1 day అయినా సరే ఇక్కడ స్టే చేస్తామన్నమాట. ఇక్కడ చూసారా, శ్రీవారి ధర్మరథం ఫ్రీ బస్సెస్ అనమాట. ఇవి చూడటానికి చాలా బాగుంటాయి కదా. తిరుమలలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బస్సు ఎక్కితే ఫ్రీ అనమాట. చాలా స్టాప్స్ అయితే ఉంటాయి. చిన్నప్పుడైతే ఈ బస్సెస్ ఎక్కించమని గోల పెట్టేవాళ్ళము. అప్పట్లో అయితే ఎక్కడ కనిపించేవి కాదు, తిరుమలలోనే ఎక్కువ ఉండేవి. ఇప్పుడైతే చాలా చోట్ల టెంపుల్స్ దగ్గర అయితే ఇలాంటి బస్సెస్ అయితే పెట్టేస్తున్నారు. ఇంకా మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసాము. ఎక్కడికి వెళ్తున్నామంటే డిన్నర్కి వెళ్తున్నాం అనమాట. డిన్నర్ ఎక్కడ అంటే ఫ్రీగా అన్నప్రసాదం అయితే ఇక్కడ ఉంటుంది కదా, వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. కాకపోతే అక్కడ చాలా రష్ ఉందన్నమాట. కొంతమంది అయితే వెళ్ళారు. నేను మా హస్బెండ్ కొంచెం వెనక్కి రావాల్సి వచ్చింది. వెనక్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మాత్రం మిస్ కాకుండా అక్కడ తినే వచ్చాం మేము. క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మేము డిన్నర్ చేసేసి అలా శ్రీవారి మాడవీధుల్లో తిరుగుతూ ఉన్నామన్నమాట మొత్తం. పైగా నైట్ టైం కదా, చాలా చల్లగా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా టెంపుల్ చుట్టూ ఉండే రోడ్స్ అనమాట. మాడవీధులు అంటారు కదా అవి. ఇక్కడే వరహాస్వామి టెంపుల్ పక్కనే ఇంకా కోనేరు, ఇంకా మెయిన్ టెంపుల్ ఇవన్నీ కూడా ఉంటాయి. మేము అలా నడుచుకుంటూ మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. నా ఫేస్ చూసారా ఎంత టయర్డ్గా ఉందో. ఆ బొట్టు ఎక్కడ పెట్టుకున్నాము అంటే తిరుచానూరు వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ పెట్టుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసరికి శ్రీవారి కోనేరు అనమాట. ఇక్కడ చాలామంది స్నానాలు అది చేస్తూ ఉంటారు. చాలా చల్లగా ఉంది. క్రౌడ్ అయితే కొంచెం తక్కువే ఉంది. మేబీ నైట్ వల్లనో ఏమో తెలీదు. మేమైతే ఈ కోనేరు పక్కనే కాసేపు కూర్చున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. యాక్చువల్లీ రేపు మా దర్శనం, కానీ రేపు ఇదంతా చూడటానికి అంత టైం ఉండదు కాబట్టి నేను మా హస్బెండ్ అలా నైట్ డిన్నర్ చేసేసి చూద్దామని చెప్పి వచ్చాము. టెంపుల్ దగ్గరికి రాగానే ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇదే మన మెయిన్ టెంపుల్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. చూసారా, ఇలా ఫోటోలో చూస్తున్నా కూడా మనకి ఆ ప్రశాంతంగా పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. ఇక్కడ అందరు కూడా దర్శనం చేసి వచ్చి ఇలా రిలాక్స్ అవుతూ ఉన్నారు. మేమైతే అంత టైర్డ్నెస్లో కూడా మళ్ళీ రాలేం కాబట్టి అలా కాసేపు అయితే తిరుగుతూ ఉన్నాము. పైకి కూడా వెళ్ళాము. ఇది ఇప్పుడు నుంచున్నది వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది కదా, కరెక్ట్గా టెంపుల్కి ఆపోజిట్ అక్కడ ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి టెంపుల్ చూడటానికి చాలా బాగుంటుంది. అలానే ఈ చుట్టూ కూడా మనకి షాపింగ్ ఉంటుంది అనమాట. ఏదన్నా షాపింగ్ చేసుకోవాలన్నా సరే చేసుకోవచ్చు.
రేపటి వ్లాగ్లో నేను జపాలి హనుమాన్ టెంపుల్ అప్లోడ్ చేస్తాను. జపాలి వెళ్ళామన్నమాట. ఎందుకంటే రేపు ఈవినింగ్ మా దర్శనం కాబట్టి మార్నింగ్ ఫ్రీగానే ఉంటాం కాబట్టి జపాలికి వెళ్ళాము. ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బాగుంది. అందరూ కూడా మిస్ కాకుండా చూడండి. నాకైతే చాలా చాలా నచ్చింది ఆ ప్లేస్ అయితే. అండ్ నేను ఫస్ట్ టైం తిరుమలకి వెళ్ళి ఏం షాపింగ్ చేయకుండా వచ్చాను. చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి కొనిపించుకుంటూ ఉండేదాన్ని, చిన్న వస్తువైనా సరే. మెయిన్గా నేను మా తమ్ముడు ఏదన్నా కావాలి అంటే కావాలి, కొనిపించుకోవాల్సిందే. అది కొనిపించే వరకు ఏడుస్తూనే ఉండేవాళ్ళం అది కావాలి అని చెప్పేసి. అండ్ మా డాడీ ఎప్పుడూ కూడా మేము అడిగింది కాదనే వాళ్ళు కాదు. ఇక్కడ చూసారా, టెంపుల్కి ఆపోజిట్లో మనం కొబ్బరికాయలు కొట్టి దీపం వెలిగించుకుంటాం కదా, ఆ ప్లేస్ ఇక్కడ నుంచి ఉంటే ఎంత బాగుందో. ఇంకా మేము షాప్స్ అన్నీ కూడా అలా ఊరికే ఒక లుక్ వేసాము, ఏమీ అయితే తీసుకోలేదు. కానీ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.